అందరికీ నమస్కారం అండి. శివరాత్రి సందర్భంగా శివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము. శివ అంటే శివుడు అని, రాత్రి అంటే పార్వతి అని అంటారు. వీరిద్దరికీ వివాహమైన రాత్రే శివరాత్రిగా, వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాల్లో కనిపించరు. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా అంటారు. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అని కనుకొనే శివరాత్రి విశ్వానికంతటికీ పర్వదినమని అంటారు. అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగంగా ఉద్భవించి వారికి జ్ఞానోపదేశం చేసింది కూడా ఈ శివరాత్రి నాడే. అందుకే మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలు శివార్చనలు చేయడం సాంప్రదాయంగా మారింది. ఈ శివరాత్రి పర్వదినం నాడే శివపార్వతులకు కళ్యాణం కూడా జరిపిస్తారు. ముఖ్యంగా అభిషేకం ఎందుకు చెయ్యాలి అనే విషయానికి అభిషేక ప్రియం శివః అన్నారు. శివుడు అభిషేక ప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం. ఇందులో ఆంతర్యం ఏంటంటే, నీరము అంటే నీరు, నీరమునకు ఆధారుడు కనుకునే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అని అంటారు. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివునికి నీరంటే చాలా ఇష్టమని అంటారు. అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్శతో, నారాయణుడి స్పర్శానుభూతితో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటూ శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివః అంటారు. శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమని, గంధాభిషేకమని, తేనెతో అభిషేకమని చాలా రకాల అభిషేకాలు ఉన్నప్పటికీ ఈ అభిషేకాలన్నిటికంటే జలాభిషేకం అంటేనే శివునికి ఎంతో ప్రీతి అని చెబుతారు. అందులోనూ గంగా జలాభిషేకం అంటే మహా ఇష్టం. ఎందుకంటే గంగా విష్ణు పాదోద్భవ, విష్ణు పాదాల జలమైన గంగ అంటే శివునికి ఎంతో ఆనందకరమని అంటారు. అందుకే శివుడు గంగను తన శిరసున ధరించి గౌరవించారు. ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం చితాభస్మాభిషేకం. ఎందుకంటే ఆయన చితాభస్మాంగ దేవుడు కాబట్టి. ఆ అభిషేకం ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడికి ప్రతినిత్యం ప్రాతకాలంలో తొలి అభిషేకంగా జరుగుతూనే ఉంటుంది. ఏది ఏమైనా శివాభిషేకం సంతత ధారగా జలంతో అభిషేకించడమే ఎంతో ఉత్తమమైనదిగా చెబుతారు. ఎందుకంటే జలధార శివః ప్రియః అన్నారు పురాణం. ఈ అభిషేకాన్ని రుద్ర ఏకాదశి అనబడే నమక చమకాలతో చెయ్యాలని, అనంతరం మారేడు దళాలతో తుమ్మి పూలతో అర్చించాలని అంటారు. నమకంలోని నమశివాయ అను పంచాక్షరి మంత్రంలో శివ అనే 2 అక్షరాలు జీవాత్మ అనే హంసకు 2 రెక్కల లాంటివి అని అంటారు. జీవుని తరింపజేయడానికి శివాభిషేకం అత్యంత ఉత్తమమైన సులభ మార్గమని వాయుపురాణం చెబుతుంది. దేవతల్లో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో వేదాలలో శతురుద్రియం అంత గొప్పదని అంటారు. నమక చమకాలు గల ఈ రుద్రంతో శివునికి అభిషేకం చేస్తే సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని చెబుతారు. అందుకే శివుణ్ణి ప్రతినిత్యం అభిషేకించాలని, అలా ప్రతినిత్యం అభిషేకం చేయడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడైన భక్తిగా అభిషేకిస్తే అనంత పుణ్యకోటి ఫలాలు లభిస్తాయని అంటారు. శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి ఇంద్రియ నిగ్రహంతో శక్తి వంచన లేకుండా శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించిన వారికి సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క శివరాత్రి అర్చన వలన లభిస్తుందని శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పారు. శివరాత్రికి ముందు రోజున అనగా మాఘ బహుళ త్రయోదశి నాడు ఏకభుక్తం చేసి ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిద్రించాలని అంటారు. మరునాడు
మాఘ బహుళ చతుర్దశి అంటే శివరాత్రి పర్వదినం కనుక ప్రాతకాలాన్నే లేచి స్నానాది కార్యాలు పూర్తి చేసుకుని శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుణ్ణి అభిషేకించి రాత్రంతా జాగరణ చేస్తూ శివుణ్ణి అర్చించాలి. లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పనిసరిగా చెయ్యాలని అంటారు. తర్వాత శివపార్వతులకు కళ్యాణం చేసి చతుర్దశి గడియలు పోకుండా అన్న సమారాధనలు చేయాలి. నమక చమకాలతో అభిషేకం చేయలేని వారు కనీసం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు ఆ సాంబశివుడు. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, గోవింద హరి గోవింద.